రాదు. దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో రికార్డు స్థాయి వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వానలకు రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. చెరువులు పొంగి రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. వెంకటాచలంలో రికార్డు స్థాయిలో 38.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మనుబోలులో 31.7 సెంటీమీటర్లు, సైదాపురంలో 30.9, పొదలకూరులో 29.4, కోవూరులో 24.5, నెల్లూరులో 24, కొడవలూరులో 23.4 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. భారీ వర్షాలతో అటు తిరుమలలో భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. ఇంకా వర్షం ఉంటే కనుక వాళ్ళ రిహాబిలిటేషన్ కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేసుకున్న రిహాబిలిటేషన్ ఏ ప్రాంతాలు ఇది కొన్ని గంటల తర్వాత సిచ్యువేషన్ ఆపేస్తుంది. సివియారిటీ అయితే కొద్దిగా చెప్పుకోవాల్సిన ఎన్నో ఏళ్ళగా ఇవన్నీ కూడా ఎక్కువ కంప్లీట్ అయ్యే అవకాశం పరిస్థితి లేదు. ఖచ్చితంగా కొద్దిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామలింగపురం దగ్గర 1 కోటి రూపాయలు వల్ల ఈరోజున సమస్య శాశ్వతంగా అదేవిధంగా వాటర్ దగ్గర కూడా వాటర్ చాలా కాలం తర్వాత ఈరోజు వాటర్ పై ప్రాంతాలు మినీ బైపాస్ అవుతున్నటువంటి ప్రాంతాల్లో ఈ అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ప్లాట్లు వేసి అక్కడ డ్రైన్స్ని క్లోజ్ చేసి వాటిని తాత్కాలికంగా కచ్చర్ రేస్ చేశాం. అయితే అక్కడ కాంక్రీట్ డ్రైన్స్ కనుక కట్టినట్టు శాశ్వత పరిష్కారం అవుతుంది. త్వరలో టీడీపీ గౌరవ శాసనసభ్యులు కోటరెడ్డి శివరెడ్డి గారు